సో ఇక్కడ డెరివేషన్ లో ఫస్ట్ కేసులో ఏం చెప్తున్నానంటే సపోజ్ a body starts with initial velocity. What is the initial velocity? What is initial velocity? Very good. Initial velocity is denoted by small u. After some time its final velocity becomes v. So now average velocity is equal to u plus v by 2. ఇక్కడ ఏం చెప్తానంటే ఒక బాడీ ఇనీషియల్ వెలాసిటీ u అనే ఇనీషియల్ వెలాసిటీ స్టార్ట్ అయ్యి తన యొక్క ఫైనల్ వెలాసిటీకి చేరుకున్న తర్వాత తన యొక్క ఫైనల్ వెలాసిటీ స్మాల్ v అవుతుందంట. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. సో యావరేజ్ వెలాసిటీ ఫార్ములాలో మనం చూసుకున్నట్లయితే యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో ఆ టోటల్ డిస్ప్లేస్మెంట్ ని మనము అంటే సపరేట్ గా రాసుకుంటే అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏమవుతుందంటే యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం అవుతుంది. యావరేజ్ వెలాసిటీ ఇంటూ సో ఇక్కడ అకార్డింగ్ టు దిస్ డెరివేషన్ యావరేజ్ వెలాసిటీని మనం ఏమని రాసుకున్నాం ఇక్కడ సో డిస్ప్లేస్మెంట్ ని మనము క్యాపిటల్ ఎస్ గా డినోట్ చేసుకుంటాం. సో అలా రాసుకున్న తర్వాత ఇక్కడ ఏముంది యావరేజ్ వెలాసిటీ మనకి వాల్యూ ఏముంది టోటల్ వాల్యూ ఓకే u ప్లస్ 3/2 ఉంది. తర్వాత ఇంటూ రాసుకున్నాం. టైం ని మనం t గా డినోట్ చేసుకుంటాం. ఇంతవరకు అందరికి అర్థమైందా? రిహాన్ కర్ణాకర్. So we already know that from first equation of motion we know that small v final velocity is equal to u plus at. మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫార్ములా తెలుసు v is equal to u plus at. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ ఉంది కదా డిస్ప్లేస్మెంట్ s is equal to u plus v by 2 into t ఉంది కదా ఇక్కడ తీసుకున్న డిస్ప్లేస్మెంట్ క్యాపిటల్ S is equal to u plus v divided by 2 into t ఉంది కదా దీంట్లో మనము సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ v అంటే ఈ యొక్క v ఫార్ములాని మనము అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ చూస్తే మీరు s ఇక్కడ s అలానే ఉంది is equals to తర్వాత ఏముంది ఇక్కడ u ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది. సో ఈ v ఉంది కదా ఈ v ప్లస్ లో u ప్లస్ at రాసా ఎందుకంటే v is equal to u plus at కదా ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో అందుకే నేను ఏం చేశాను అంటే u plus at రాసాను డివైడెడ్ బై ఇక్కడ ఏముంది 2 సో నేను ఇక్కడ 2 నే పెట్టాను ఇంటూ t ఇక్కడ ఏముంది ఇంటూ టైం t. సో u plus u ఎంత అన్న 2u వెరీ గుడ్ ప్లస్ at ఉందా డివైడెడ్ బై 2 ఉంది తర్వాత ఇక్కడ ఇంటూ t yes sir. Getting my point? Yes sir. Is it clear? Yes sir. Any doubts? No sir. So next separate చేస్తున్నాం మనం 2u divided by 2 plus at divided by 2 ని మనం సెపరేట్ చేస్తున్నాం. ఓకే అలా సెపరేట్ చేసిన తర్వాత 2 gets cancel 2 తర్వాత ఏం మిగులుతుంది 2 plus at by 2 ఇక్కడ ఏం మిగులుతుంది ఓకే u plus at divided by 2 into t ఉంది కదా into t ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే u plus at divided by 2 into t అంటే ఈ t తో ఇక్కడ మిగిలిన ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ని మనం ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలి ప్రొడక్ట్ చేయాలి. ఎలా చేస్తాం t into u ut ప్లస్ తర్వాత at divided by 2 into t చేస్తే at square divided by 2 వస్తుంది ఎందుకంటే t into t at square కదా అంతే కదా is it clear? సో తర్వాత ఇక్కడ నుంచి s సేమ్ రాసుకుంటాం ఇది ఈక్వల్స్ సేమ్ ut సేమ్ రాసుకుంటాం ప్లస్ సేమ్ రాసుకుంటాం at square divided by 2 ఉంది కదా ఇందులో నుంచి 1/2 మనం సెపరేట్ తీయొచ్చా ఎందుకంటే 1/2 into at square చేసినా మళ్ళీ అల్టిమేట్ గా వచ్చే వాల్యూ at square by 2 నే కదా సో అందుకని మనం 1/2 ని సెపరేట్ చేసి at square రాసుకుంటాం. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫైనల్ గా డెరివేషన్ చేసిన తర్వాత వచ్చిన ఫార్ములా మనము సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కి రాసుకున్న ఫార్ములా రెండు సేమ్ ఉన్నాయా డిఫరెంట్ ఉన్నాయా సాల్వ్ ప్రాబ్లం సాల్వ్ డెరివేషన్ ఇస్ క్లియర్. If you have any doubts please ask me. No doubts? No sir. Thank you.